నేను టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే. చికెన్ పీస్ మసాలా రైస్ కలుపుకొని తింటే ఎలా ఉంటది, స్పైసీనెస్ కూడా ఉంటదేమో అనుకున్నాను. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం రీసెంట్ గా కొన్ని ప్లేసెస్ నుంచి హలీం ట్రై చేసాం కదా, దాని కింద కామెంట్స్ లోని బేరోస్ నుంచి హలీం కూడా ట్రై చేయమని చెప్పారు. సో అందుకని ఈ వీడియోలో బేరోస్ నుంచి హలీం అయితే ట్రై చేద్దాం. బట్ దాంతో పాటు మనం లాస్ట్ టైం ఒకసారి ఒక డబ్బాలోని బేరోస్ నుంచి మటన్ బిర్యానీ అయితే తెప్పించాం కదా, ఒక పెద్ద బాక్స్ లోని ఇస్తారు. సో ఆ వీడియోలో చెప్పాను నెక్స్ట్ ఎప్పుడైనా బేరోస్ నుంచి మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఒక 5 ఐటమ్స్ అయితే తెప్పిస్తాను. అసలు టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఇదిగో మనం ఆర్డర్ చేసిన పార్సల్ అయితే వచ్చేసింది. సో ఒకసారి వీటిని అన్ప్యాక్ చేసేసి అసలు ఎలా వచ్చాయి, వాటి ప్యాకింగ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, ప్యాకింగ్ బాగానే ఇస్తారు. లాస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టిన ఆ మటన్ బిర్యానీ ఒకటి తెచ్చాం కదా బాక్స్, అది బిర్యానీ విషయం పక్కన పెడితే మా మమ్మీకి ఆ బాక్స్ బాగా నచ్చేసింది. రేట్ ఎక్కువైనా టేస్ట్ బాగాలేకపోయినా ఒక్క రోజుకే తిట్లు, కానీ ఆ బాక్స్ తెచ్చినందుకు మీకు ఆ సంవత్సరం ఆ బాక్స్ కనిపించినప్పుడల్లా బాంద్రా బాక్స్ అని పొగిడేస్తారు. తిట్లు కాసిన తర్వాత పొగిడించుకోవడంలోనే ఆ కిక్కే వేరు. రేట్ స్వీటా లాస్ట్ లో ట్రై చేద్దాం, ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. అయ్యి బాబోయ్, ఇది కవర్ లోనే ఓపెన్ అయిపోయింది బాక్స్. సో మనకి స్పూన్స్, నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి చిన్న బాక్స్ లోనే ఒక సాస్ టైప్ ఇచ్చారు. ఇది మన బిర్యానీ. వావ్, స్వీట్ బాక్స్ లోని ప్యాక్ చేసిన లాగా ఎంత నీట్ గా మనకి ప్యాక్ చేసి ఇచ్చారో. మీకు లాస్ట్ వీడియోలో మటన్ బిర్యానీ ట్రై చేసినప్పుడు కూడా చెప్పాను, ఇది సైఫ్ అలీ ఖాన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఏమో. సో సైఫ్ అలీ ఖాన్ బొమ్మ అయితే ఉంది ఇక్కడ. సో చలో ఒక్కొక్క ఐటమ్ ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్ గా వీళ్ళు బ్రాండింగ్ దీని మీద కూడా చేసేయాలి, ఒక చిన్న స్టిక్కర్ అయినా లేకపోతే ఏదో ఒక బ్రాండింగ్ ఉన్న బాక్స్ అయితే బాగుండేది. బట్ నార్మల్ ఇలా బ్లాక్ బాక్స్ లో పెట్టేశారు. ఇప్పుడు నార్మల్ గా ఉండే క్లౌడ్ కిచెన్స్, నార్మల్ గా ఉండే రెస్టారెంట్స్ కంటే వీటి దగ్గర కొద్దిగా ప్రీమియం టేస్ట్, ప్రీమియం ప్రైసింగ్ ఉంటది కాబట్టి ఈ లెవెల్లో మనకి బ్రాండింగ్ అయితే చేస్తారు. ఇంతకు ముందు నాకు తెలిసి బెహరోజ్ లో ఇంకా ఎక్కువ ఉండేది కదా ప్రైసింగ్. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇవి వచ్చేసరికి మురుగు కేఫ్తా చికెన్ మీట్ బాల్స్ అన్నమాట. మనకు ఒక 6 పీసెస్ అయితే వేశారు. అండ్ దానిపైన లైట్ గా మనకి కొద్దిగా మసాలా టైప్ వేసి పైన చిన్న నిమ్మకాయ బద్ద కూడా పెట్టారు. ఓ, చాలా జ్యూసీగా ఉంది. చూడండి జ్యూస్ ఎలా కారుతుంది. వా, ఇప్పుడు చూడండి ఎంత జ్యూసీగా ఉంది. ఆ జ్యూసీనెస్ చూపించడానికి నేను నొక్కాను. రసగుల్లాలోని పంచదార పాకం ఎలా ఉంటుందో అంత జ్యూసీగా ఉంది. ఓ, ఫ్లేవర్ చాలా బాగుంది. అబ్బో, ఆ జ్యూసీనెస్, అందులో ఫ్లేవర్స్ అండ్ పైన లైట్ గా మసాలా ఉంది కదా, దాని వల్ల కూడా మనకి చిన్న ఘాటు తగులుతుంది. చాలా బాగుంది. నేను టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఐటమ్ పర్టికులర్ గా నేను కొద్దిగా డ్రై అవుద్దేమో అనుకున్నాను. అండ్ ఇక్కడ మీట్ టెక్స్చర్ చూసారా ఎలా ఉందో, అమేజింగ్. మా వాళ్ళు కూడా ఆన్ స్క్రీన్ ఎంజాయ్ చేయాలి. ఇదే ఎంత హైప్ ఎక్కిచ్చేసి ఎంత టేస్ట్ ఇచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నుంచి బాగాలేకపోతే నేను చెప్పేస్తా ఓపెన్ గా, నాకు తెలీదు. ఇది వచ్చేసరికి మటన్ హలీం. సో దీని మీద చూడండి ఆ గీ క్వాంటిటీ చూడండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, బాదం వేసాడు, కిస్మిస్ వేసాడు. అబ్బా, అసలు టెక్స్చర్ కూడా, మీట్ టెక్స్చర్ చూడండి ఇదిరిపోయింది. యాక్చువల్ గా మనం హైదరాబాద్ లోని అన్ని దగ్గర నుంచి మనం ఏదైతే హలీం ట్రై చేస్తున్నామో చాలా మంది కామెంట్స్ లోని బెహరోజ్ నుంచి కూడా హలీం ట్రై చేయమని చెప్పారు. చాలా మంది చెప్పారే. సో జస్ట్ ఇంకా హైదరాబాద్ లో కొన్ని ఫేమస్ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇది స్కిప్ చేశాను. బట్ ఎలాగో ఈ రోజు ట్రై చేయాలనిపించింది కాబట్టి ఈ బెహరోజ్ నుంచి కూడా మటన్ హలీం అయితే తెప్పించాను. మనకి డెలివరీ ఎంత టైం పట్టినా 20-30 నిమిషాలు పట్టినా హలీం చాలా వేడిగా ఉంది. బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొద్ది బాదం పప్పులు, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని, దీని ఫ్లేవర్ వేరు, దీని టెక్స్చర్ వేరు. అసలు చెప్పాలంటే బెహరోజ్ కూడా మెయిన్ గా చెప్తున్నాను, మాస్ పీపుల్ కి అయితే ఎక్కదు. క్లాస్ పీపుల్ అంటే లైక్ ఓవర్ మసాలా తినము, ఓవర్ మాసీ బిర్యానీ తినము అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఎక్కుతుంది. అండ్ హలీం కూడా అలాగే ఉంది, డీసెంట్ గా, ఫ్లేవర్ఫుల్ గా, మంచి గీ ఫ్లేవర్, ఆ నట్స్ తగులుతూ. అంతే కదా, గీ వేయట్లేదని కొంతమంది ఏడితే గీ వేసేస్తున్నారని కొంతమంది ఏడుతున్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు దాకా మేము ట్రై చేసిన ప్రతి ఒక్క హలీం లో బోన్ ఉంది, బట్ ఇందులో బోన్ లేదు. క్లాసిక్ హలీం ఇది, క్లాసిక్ హలీం. స్మూత్ అండ్ బర్స్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అంతే. ముందే చెప్తున్నాను, ఈ మసాలా టైప్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అసలు నచ్చదు. జస్ట్ ఏదో మీట్ అండ్ ఆ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. ప్రమోషన్ కాదు గైస్, నిజంగానే చెప్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఓపెనింగ్ ఎక్కడ ఉంది దీనికి. ఇది షార్ప్ గా ఉంది, ఇది గుచ్చుకుంది. ఇదేంటిది? ఇది వచ్చేసరికి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇలా ఫుల్ గా గ్రేవీ కనిపించింది. లోపల చికెన్ పీసెస్ ఉన్నాయి, అండ్ దాంతో పాటు థిక్ గ్రేవీ. ఇది వచ్చేసరికి చికెన్ ముగ్లై లవాబ్దార్. ఇది సేమ్ లైక్ మనకి బటర్ చికెన్ టైపే, బట్ బటర్ నాన్స్ వీటితో చాలా బాగుంటది. అండ్ బిర్యానీతో కూడా చాలా బాగుంటది. బిర్యానీ కాంబినేషన్ కి అయితే ఇది తెప్పించాను. స్టిల్ ఒకసారి దీని ఫ్లేవర్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, పీసెస్ ఎలా ఉన్నాయో ఉత్తిగా తినేసి తర్వాత బిర్యానీతో ట్రై చేద్దాం. క్రీమీగా అది బాగుంది.
డిఫరెంట్ గా ఉంది. అలాగే ఉంటది. ఇవన్నీ ఏంటంటే కవల పిల్లలు అనమాట. 2-3 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ వస్తుంది అనమాట. బట్ అది తినే ముందు మన మెయిన్ బిర్యానీ ఓపెన్ కర్దేంగే బేరోజ్ మే భేజాయింగే ఏమన్నా చెప్పు. హిందీ వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది, నీకు అర్థం కాదు. ఇందులో కూడా మనకి స్పూను డైరెక్ట్ మనకి రైతా టైప్ ఇచ్చేస్తారు. అండ్ దాంతో పాటు ఫ్రీగా మనకి గులాబ్ జామ్ కూడా ఇస్తారు. ఈ ప్యాకింగ్ బాక్స్ లోని ఇంకో ప్యాకింగ్ హాన్స్మాస్ బ్రింగ్ టు యూ అంటే చెఫ్ అయ్యి ఉంటది అంటే సెంటెన్స్ మీనింగ్ అలాగే ఉంది కదా. క్రాఫ్టెడ్ విత్ టైమ్ ఆనర్డ్ రాయల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. మెయిన్ గా వీళ్ళ దగ్గర మటన్ చాలా బాగుంటది. బట్ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు నేను ఆ రోజు పెద్ద బాక్స్ లోని మటన్ బిర్యానీ టేస్ట్ చేశాను. మిగతాయి కూడా టేస్ట్ చేయాలి కాబట్టి మటన్ బిర్యానీ స్కిప్ చేసి చికెన్ బిర్యానీ తెప్పించాను. ఇక్కడ చూపించిన లాగే ఆ రాయల్టీ అంటారు కదా, ఆ రాయల్టీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. నవాబ్స్ ఖానా లాగా. ఇప్పటికైనా లక్నో వెళ్ళాలి బ్రో, నవాబోకో షహర్. అక్కడికి వెళ్ళి నవాబ్ ఖానా ఎక్స్ప్లోర్ చేయాలి. బిర్యానీ ఆకు తల్లన్నమే కనిపిస్తుంది. కింద మీట్ ఉంటది, మసాలా ఉంటది చూసారా. అది చూసారా మంచిగా బిర్యానీ రైస్ ఈ మసాలా రైస్ లో పడిపోకు ఈ చికెన్ పీస్ మసాలా రైస్ కలుపుకొని తింటే ఎలా ఉంటది. రేట్ ఏం అవసరం లేదులే ఉన్న ఎంత బిర్యానీకి. బట్ ఇందులోని చాలా మసాలా దినుసులు కనబడుతూనే ఉన్నాయి కంటికి. బాదం ఫ్లేక్స్ కంపల్సరీ వేస్తారు బిర్యానీలోని. కిస్మిస్లు కూడా వేస్తారు. కిస్మిస్లు ఏవి స్మెల్ అరోమా బాగుంది. ఇది వచ్చేసరికి చికెన్ పీస్ బాగానే కుక్ అయింది. ఈ మసాలా బిర్యానీ రైస్ లో కలుపుకొని ఇక్కడ అంత మసాలా కనిపిస్తుంది కదా, ఆ మసాలాకి ఘాటు ఉంటదేమో అనుకుంటాం గానీ అస్సలు ఘాట్లేదు. ఇంకా చెప్పాలంటే స్వీటిష్ టేస్ట్ వస్తుంది. స్వీట్ ఫ్లేవర్స్ తో పాటు స్పైసీనెస్ కూడా ఉంటదేమో అనుకున్నాను. ఫ్రెష్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందంటే ఓన్లీ ఫ్లేవర్స్. చాలా సాఫ్ట్. నా వీడియోలో కూడా ఎక్స్పెన్సివ్ బిర్యానీ అనే చెప్పాను. బట్ ఆ బిర్యానీ టేస్ట్ గానీ బిర్యానీ టెక్స్చర్ గానీ చాలా బాగుంటది. ఆ రైస్ లో గానీ ఆ మీట్ లో గానీ ఆ మసాలాలో గానీ ఆ ప్రీమియం టేస్ట్ తెలుస్తుంది. విజయవాడ స్టైల్ బిర్యానీ లేకపోతే హైదరాబాద్ స్టైల్ బిర్యానీ, చెన్నై స్టైల్ బిర్యానీ ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. నాకేంటంటే ఏ ఊరు వెళ్ళినా ఏ ఊరు బిర్యానీ అయినా నాకు నచ్చుతుంది అంతే. మెయిన్ గా చెప్పాలంటే ఐఎమ్ బిర్యానీ లవర్. బిర్యానీ అయితే చాలు. వెజ్ బిర్యానీ కాదు, నాన్ వెజ్. చికెన్ లవాబ్దార్ తెప్పించాను కదా, సో ఈ లవాబ్దార్ ఒకసారి కలుపుకొని టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎవరు తీసాడు, చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే బిర్యానీతో పాటు ఆ పౌచ్ లో మనకి స్పూన్స్ ఇస్తారు కదా, అందులో మనకి ఇలా చిన్న చిన్న సోమ్ ప్యాకెట్లు కూడా ఇస్తారు. దాంతో పాటు మనకి బిర్యానీలోని గులాబ్ జామ్ కూడా ఇచ్చారు. అయినా గులాబ్ జామ్ బానే ఉంటది. సో ఇది వచ్చేసరికి వాళ్ళ దగ్గర డెజర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసరికి షాహీ తుకుడా. బ్రో షాహీ అంటే ఏంటో చెప్పు బ్రో. షాహీ మటన్ బిర్యానీ అని అంటారు కదా, సో షాహీ అంటే ఏంటో చెప్పు. షాహీ అంటే రాయల్, రాయల్టీ. నవాబ్ ఖానా రాయల్ గా ఉంటది. సో షాహీ అంటే ఒక రాయల్. ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది మనకి. మా మమ్మీ నాకు చెప్పారనమాట షాహీ అంటే అదని. ఎస్. ఇప్పుడు నువ్వు ఇంకో ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చెప్పమను, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పమను. ఓ ఇంత తినిన తర్వాత ఇలాంటి ఒక సాటిస్ఫాక్టరీ డిజర్ట్ ఉండాలి బ్రో. చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ బిర్యానీ కానీ లేకపోతే ఆ కర్రీ ఒకటి తెప్పించాం అది కానీ, మీట్ బాల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా క్లాస్ గా మంచి ఫ్లేవర్ఫుల్ గా, అంటే స్పైసీనెస్ గానీ మసాలా టేస్ట్ గానీ ఎక్కువ తెలియబడదు. ఈ బిర్యానీ అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం డీసెంట్ గా ఎంజాయ్ చేసి తినడానికి. సో ప్రైజెస్ విషయంలోకి వస్తే వీళ్ళ దగ్గర నార్మల్ గా ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. సో లజీజ్ బునా ముర్గ్ బిర్యానీ ఒక్క పర్సన్ ది 369 రూపీస్. గోస్ట్ హలీం అంటే మటన్ హలీం వచ్చేసరికి 399 రూపీస్. ఇప్పుడు దాకా మనం తిన్న అన్ని హలీమ్స్ లోని ఇదే కదా రేట్ ఎక్కువ. ముర్గ్ కోఫ్తా ఏదైతే చికెన్ మీట్ బాల్స్ ఇచ్చారో అవి వచ్చేసరికి 6 పీసెస్ 160 రూపీస్. షాహీత్ కూడా వచ్చేసరికి 99 రూపీస్. లబాబ్దార్ వచ్చేసరికి 299 రూపీస్. ఓవరాల్ గా మనకి 1128 రూపీస్ అయితే బిల్ అయింది. మనం ఇంకా స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం కాబట్టి ఆఫర్ తగ్గగా మనకి 1128 రూపీస్ అయింది. సో అదనమాట గైస్, నాకైతే పర్లే వర్త్ అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఈ బేరోజ్ బిర్యానీలోని ఐటమ్స్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే హైలైట్ మాత్రం కోఫ్తా బాల్స్. ఏ ప్లేసెస్ నుంచి ఫుడ్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో పక్కగా ప్లాన్ చేస్తాను. ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఇంతటితో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys. అలాగే ఉంది బ్రో కలరు.